గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. స్వాతంత్రం ఇప్పుడు ఇది దేశభక్తికి ఒక పర్యాయ పదమే కాదు, కొత్తగా వస్తున్న అనేక కమర్షియల్ సినిమాలకి, పాన్ ఇండియా సినిమాలకి ఒక అతిపెద్ద మార్కెట్గా మారింది. అసలు సినిమాల్లో దేశభక్తి సినిమాకి ఎలా వ్యాపించింది, ఇలాంటి విషయం మీద ప్రముఖ సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు జిఆర్ మహర్షి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సీను. సార్, బ్రిటిష్ కాలంలో సినిమాల మీద చాలా గట్టిగా సెన్సార్ ఉండేది. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఓటీటీ, యూట్యూబ్ వచ్చిన తర్వాత డిజిటల్ మీడియాకు ఒక విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది. ఈ స్వేచ్ఛ అనేదాన్ని మనం సమాజానికి మేలు చేసేదిగా చెప్పుకోవచ్చా, లేదా కీడు చేస్తున్నదిగా చెప్పుకోవచ్చా? స్వేచ్ఛ ఏమిటంటే, స్వేచ్ఛ అనేది ఒక కత్తి. అది నువ్వు పళ్ళైనా కోసుకో, గొంతైనా కోసుకో. కొంతమంది గొంతు కోసుకుంటున్నారు, కొంతమంది పళ్ళు కోసుకొని తింటున్నారు. అంటే డిజిటల్ మీడియా వల్ల ఒక ప్రయోజనం ఉంది, ఒక నష్టము ఉంది. ప్రయోజనం ఏమిటంటే అదొక వేదిక, అనేక కళలకి, అనేక వాయిసెస్ అంటారే, అంటే నీవు నీ వాయిస్ని రైజ్ చేయడానికి ఒక వేదిక ఉంటుంది. ఇదేమిటంటే ప్రతివాడు తన అభిప్రాయాన్ని చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో రకరకాల మిక్సింగ్, రకరకాల గబ్బు, గలీజు, అంటే ఎవడికి తోచింది వాడు మాట్లాడడము, ఎవడి ఐడియాలజీ కొద్ది వాడు మాట్లాడడము, నోటికి ఏమొస్తేది మాట్లాడడము, ఈ రొచ్చు ఒకవైపు నడుస్తూ ఉంటుంది. కానీ దీనివల్ల ఉపయోగం ఏమిటంటే రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అబద్ధాన్ని సత్యం చేయొచ్చు, సత్యాన్ని అబద్ధం చేయొచ్చు, కానీ నిజాన్ని దాచిపెట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మాట అనేసావు, నేనెప్పుడన్నా అనేక లేదు, ఆ వీడియో సాక్షి మేడం ఉంటుంది, ఆడియో సాక్షి, వక్రీకరించారు అనేది లేదు. ఇంకా అంటే ఒకటి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, మన ఉదాహరణకి మొన్న ఎక్కడో జరిగింది, దాని పోలీసులు ఇంకెవరో కలిసి ఉషప్ చేశారు అనేది టాక్. కానీ 2-3 రోజుల తర్వాతనే బయటకు వచ్చింది కదా, ఎక్కడో చోట బయటకు వచ్చేసింది కదా, రాజమండ్రి కేసు. అంటే నిజాన్ని అబద్ధంగా మనం మార్చలేము, అది వచ్చేస్తుంది ఏదో రోజు బయట. ఇది దీనివల్ల డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వల్ల జరిగిన అతిపెద్ద మేలు. రెండో మేలు ఏమిటంటే అనేక మందికి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళకు ఒకప్పుడు వేదికే లేదు, ఎక్కడ వాళ్ళు రవీంద్ర భారతిలో నాటకం వేయలేరు, లేదంటే వాళ్ళకు షో అరేంజ్ చేసుకోలేరు, వాళ్ళకి ఎక్కడో ఇది ప్రదర్శన ఇవ్వలేరు. పేదవాళ్ళు ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ ఊర్లో వాళ్ళు పాట పాడుకుంటారు, లేదా వాళ్ళ ఊర్లో వాళ్ళ కళను వ్యక్తపరుచుకుంటారు. ఈరోజు వాళ్ళకు ఒక వేదిక వచ్చింది, అంటే బాగా నటించగలిగిన అమ్మాయిలు కానీ, అట్లా చాలా మంది సినిమాల్లోకి పాడగలిగిన వాళ్ళు కానీ, డ్యాన్స్ చేయగలిగిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఒక డయాస్ ఉంది. అంటే ఎక్కడో మారుమూల నువ్వు ఒక ఊరు పేరు లేని గిరిజన గ్రామంలో ఉన్నా నీకంటూ కొంత టాలెంట్ ఉంటే దాన్ని ఇప్పుడు ఎవ్వడు ఆపలేడు. అదొక అడ్వాంటేజ్, ఇదొక మేలు జరిగింది. అవును. కీడు ఎలాగ ఉంటుంది, ప్రతి నాణ్యానికి 2 వైపులు ఉంటాయి, ఒకటి ఎడం వైపు ఉంటుంది, అంటే బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. సార్, ఈ సినిమాల్లో కనిపించే దేశభక్తి, విప్లవము, తర్వాత ఈ మన ఏమంటారు పేదరికం, బయట సమాజం లేకొచ్చేకి సినిమాల్లో చూపించడానికి బయట ఉన్నదానికి ఏమన్నా సంబంధం ఉండేటివి తీస్తున్నారా ఇప్పుడు, లేకపోతే దాంతో రిలేట్ అయ్యి తీస్తున్నారా, ఊరికే జస్ట్ దాన్ని ఒక వస్తువుగా చూసి సినిమాల్లో పెడుతున్నారా? సినిమా అంటే ఏంటి, బేసిక్గా డబ్బు. నువ్వు అది కళే కావచ్చు, కానీ డబ్బు అంటూ ఉంటేనే అది కళ. ఒక సినిమా తీయాలంటే నీకు మినిమం బడ్జెట్ ఉండాలి. 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 100 కోట్లు, ఎంతో కొంత కావాలి. అవును. దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్ముడు పోతే, అంటే నీకు దేశభక్తి అమ్ముడు బాగా చూస్తారయ్యా అంటే దాన్ని తీస్తారు. స్వాతంత్రం అనేది ఏదో పెడితే దాన్ని తీస్తారు. పూర్వం ఏముండేదంటే మీరు చెప్పినట్టు బ్రిటిష్ కాలంలో మనకి సినిమా ఇంత లేదు, ఇన్ని సినిమాలు లేదు కదా, ఇంత ఇండస్ట్రీ లేదు కదా. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతే మన ఇండస్ట్రీ, తెలుగైనా ఇంకోటైనా భారతదేశ చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక రేంజ్కి ఎదిగింది. సెన్సార్ ఉన్నప్పటికీ కూడా మన సినిమాల్లో ఎంతో కొంత దేశభక్తి, అంటే ఆ రోజుల్లో మీకు 1947 నుంచి తీసుకుంటే 47 to 57, ఒక 1960 వరకు వచ్చిన సినిమాలన్నీ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీకేం కనిపిస్తుందంటే
హీరో ఉదాత్తమైన భావాలతో ఉంటాడు. అవును. హీరో దేశం పట్ల కానీ సమాజం పట్ల కానీ బాధ్యతతో ఉంటాడు. ప్రతి సినిమాలోనూ ఒక గాంధీ టోపీ పెట్టుకోనో లేక ఆ పైజామా కద్దరు వేసుకొని ఒక పాట పాడతాడు. ఆ పాట పాడినప్పుడు నెహ్రూ గారిను గాంధీ గారిను కట్స్ చూపిస్తుంటారు. అప్పుడు మా పిల్లలంతా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇది 60 వరకు కొనసాగింది. 60 వరకు మనకు వచ్చిన స్వాతంత్రము మనం కాపాడుకోవాలి, మన దేశం అంటే మన భక్తితో ఉండాలి, ఇలా మనకు ఉండింది. అంటే జనం లేక ఆ భావజాలాన్ని వ్యక్తం చేసి సాధనంగా ఉండేది. 60s తర్వాత కొంచెం కాలం మారింది. 60s తర్వాత జరిగిన పరిణామం అంటే చైనా యుద్ధంలో మనం ఓడిపోవడం కూడా కొంత మోరల్గా మనల్ని దెబ్బతీసింది. ఒక యుద్ధంలో ఓడిపోయాం కదా మనం, నెహ్రూ గారి కాలంలో ఓడిపోయాం. తర్వాత రోజుల్లో ఈ లోకల్ పొలిటీషియన్లు విపరీతంగా స్వాతంత్రాన్ని అప్పటి వరకు వస్తే చాలు అనుకున్న మామూలు ప్రజలంతా ఈయన ముండా కొడుకులు ఎందుకు, సారీ ఎటు గారు కట్ చేయండి అది, ఈ దుర్మార్గుల్ని మనం అధికారంలోకి తేవడానిక, ఈ దుష్టులని మనం అధికారంలోకి తేవడానికి కానీ వాళ్ళు ఎక్కువయ్యారు. కరెక్ట్. అంటే తినడం అనమాట. అంటే దుష్టత్వం అంటే వాళ్ళు ఏమి కొట్టేవాళ్ళుగా తిట్టేవాళ్ళుగా చంపేవాళ్ళు కాదు, కానీ విపరీతమైన అవినీతికి పాల్పడుతూ ఉండడంతో 60s తర్వాత సినిమాల్లో కొంత హీరో రెబల్గా ఉంటాడు. గాంధీ పుట్టిన దేశమా ఇది అని అడుగుతాడు, నెహ్రూ కోరిన సంఘమా ఇది అని అడుగుతాడు. ఆ అడగడం ఎందుకంటే ఆ బ్యాక్డ్రాప్లో మారుతూ ఉంది. 70s 80s తర్వాత దేశభక్తి స్వాతంత్రం ఇవి డాన్లు గూండాలు ఇప్పుడైతే ఇంకా రకరకాల వాళ్ళంతా వచ్చేసారు. వేరే దేశాలలో హీరో కత్తి తీసుకుని 20 మందిని నరికితే ఇంక విజిల్లు. వాడు ఎందుకు నరుకుతాడు? పోలీసు అనే వ్యవస్థ ఉందా? వాడు ఒక మనిషిని చంపడానికి వాడికి ఏం హక్కు ఉంది? ఏమీ లేవు, ఏ మౌలికమైన ప్రశ్నలు లేవు. ఇక స్వాతంత్రము దేశభక్తి అనేది ఏమిటంటే మనకు ఆ ఎమోషన్ రావాలంటే కార్గిల్ బ్యాక్ డ్రాప్తో వచ్చిన సినిమాలన్నీ ఇట్టయినాయి. మనకేదో ఎమోషన్ ఉండాలి. మనం గెలిచాము పాకిస్తాన్ మీద, మనం గెలిచాము. మొన్న వచ్చిన దురందరు కూడా అలాంటి ఎమోషన్. పాకిస్తాన్ మీద మనం కుట్రలు చేసి గెలిచాము అనే ఎమోషన్ మనకి ఆ సినిమా, అంటే సినిమా బాగుంది అనుకో, వాడు టెక్నికల్గా వాళ్ళు తీసిన అంత బాగుంది, కానీ ఆ ఎమోషన్ మనల్ని నడిపించింది. ఓహో మనవాడు ఇలా వెళ్ళి అక్కడ గూఢచారిగా ఉండి ఇంత చేశాడా అనే ఎమోషన్ ఒకటి బ్యాక్ డ్రాప్లో నడిపించింది. సార్ ఇంకొకటి ఏదైతే మన ఏఎన్ఆర్ ఎన్టీ రామారావు గారి టైంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో సినిమాల్లో చాలా స్వతంత్రం, మీరు చెప్పినట్లు ఆదర్శవంతంగా ఉండే హీరోయిజం నుంచి అప్పటికి మన తెలుగు సినిమా గ్లోబల్ స్టాండర్డ్కి పోలేదు. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా గ్లోబల్ స్టాండర్డ్స్కు రీచ్ అయింది. కానీ ఎక్కడో కంటెంట్ మిస్ అయిపోతుంది, అంటే నేటివిటీ మిస్ అయిపోతుంది ఇప్పుడున్న సినిమాల్లో. ఎందుకు మన సినిమా ఒక గ్లోబల్ స్థాయికి వెళ్ళినా కూడా నేటివిటీ విషయంలో చాలా సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయి తీసుకోవడంలో, కథా వస్తువుని ఎంపిక చేసుకోవడంలో. ఇప్పుడు మనకు పాన్ ఇండియా సినిమా గ్లోబల్ స్థాయి అంటే ఏంది? అది ఎక్కడో నేటివిటీకి ఉండకుండా ఎక్కడో వేరే ఉండాలంటే నువ్వు పెద్ద క్యాన్వాస్లో డిజిటల్ ఎక్స్పెరిమెంట్స్, అంటే గ్రాఫిక్స్. బాహుబలి ఉంది, అది బాహుబలి అనేది ఒక మామూలు హిస్టారికల్ స్టోరీ కింద మనం తీసుకున్నా, దాంట్లో ఉన్న ఎమోషన్స్ పక్కన పెడితే దాంట్లో ఉన్న గ్రాఫిక్స్, ఆ సీన్లు ఇవన్నీ కూడా ఆ సినిమాని గ్లోబల్ స్టాండర్డ్ చేసినాయి. RRRలో కూడా అంతే. RRRలో కూడా అవును ఉంది, అది కూడా స్వాతంత్రం అలాంటి కథ కదా, అలాంటి కథ అయినా నేటివిటీ అంటే నువ్వు గ్లోబల్ స్టాండర్డ్ అనేదే కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మంచి సినిమా తీస్తే ఆ సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు. అది ఒక్కొక్కసారి మీకు నువ్వు అడగకపోయినా పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఇప్పుడు కాంతారా తీశారు, కాంతారా తీసేటప్పుడు వాళ్ళకి తెలియనే తెలియదు అది ఒక పాన్ ఇండియా సినిమా అవుతుందని, ప్రపంచం అంతా ఆడుతుందని వాళ్ళకేం తెలుసు? అది ఆడింది. కాబట్టి నువ్వు ఆడుతుందని తీస్తే ఆడదు, అది నువ్వు తీస్తే ఆడుతుంది. కరెక్ట్. ఇంకోటి సార్, ఇప్పుడు వస్తున్న కమర్షియల్ సినిమాల్లో దేశభక్తి, ఇందాక మనం మాట్లాడారు, మీరు కూడా చెప్పారు దురంధర్ సినిమా ఇట్లాంటివి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఆపరేషన్ సింధూర్ అనే సినిమా కూడా స్టార్ట్ అయిందని వింటున్నాం. సో ఇవన్నీ ఈ దేశభక్తిని కూడా కమర్షియల్గా వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎప్పటి నుంచో ఉంది అది. సినిమా అనేది కమర్షియలే కదా. సినిమా బేసిక్గా కమర్షియల్. నువ్వు దాంట్లో కంటెంట్, ఉదాత్తమైన కంటెంట్ చెప్పు, లేదా ఏదో పరికిమాలిన ఏదో క్రిమినల్ కంటెంట్ చెప్పు, ఏం చెప్పినా కూడా బేసిక్గా దాని ఇదేమిటి, ప్రేక్షకులకు టార్గెట్ అయ్యి డబ్బులు రావాలి. డబ్బులు రావాలి అంటే ఇప్పుడు ఒక 50 కోట్లు పెట్టేవాడు ప్రజల్లో స్వాతంత్ర సమరకాంక్ష రగిలించడానికి తీడు కదా. అట్లని చెప్పి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చెప్పే సినిమాలు ఏమీ నిన్ను డ్రైవ్ చేయకపోవచ్చు, కానీ లోపలే మనకి ఏదో ఉంటుంది. మొన్న జరిగిన జంతర్ మంతర్ ఉద్యమం ఉంది కదా, దానికి ఏ సినిమా బ్యాక్ డ్రాప్ పనిచేసింది చెప్పు? దాని వెనక ఏదో ఆకాంక్ష ఉంది, పరీక్షలు బాగా జరగాలనే ఆకాంక్ష. అంత పెద్ద జంతర్ మంతర్లో పిల్లలందరినీ మొబిలైజ్ చేసింది.
సినిమాల వల్ల స్వాతంత్రకాంక్ష, సినిమాల వల్ల దేశభక్తి అనేది ఏది ఏ కళ అయినా ఎంతో కొంత శాతం ఉపయోగపడుతుంది తప్ప మెజారిటీ శాతమే ఉండదు. అవును. ఇంకోటి సార్, ఈ మధ్య సినిమాల్లో బాగా పొలిటికల్ ఎజెండా పెరిగిపోతుంది చాలా సినిమాల్లో, ముఖ్యంగా దాని బేస్డ్గానే చాలా సినిమాలు వస్తున్నాయి. సో ఈ సినిమాల్లో పొలిటికల్ ఎజెండా ఉండడం అనేది సమాజానికి మంచిదంటారా చెడ్డదంటారా? అది హిట్లర్ కాలంలో నుంచి ఉంది. అది హిట్లర్ తన నాజీజాన్ని పొలిటికల్ ప్రాపగాండా చేసుకోవడానికి సినిమాలు తీశాడు. అంటే జర్మనీ సినిమాలు ఎవరు చూడలేదు, వాడు జర్మనీ దాటి రాలేదు కాబట్టి మనకు తెలియదు. అమెరికా వాళ్ళు ఏం చేశారు, అమెరికా వాళ్ళు కూడా వాళ్ళు వరల్డ్ వార్లో పెద్ద విజయాలు సాధించినట్టు ప్రాపగాండా సినిమాలు అనేకం తీశారు. అది ఇంత మునుపు మన దేశంలో తక్కువ ఉండేది. మనకు కూడా అభ్యుదయవాదము, కమ్యూనిజము సపోర్ట్ చేసే సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. ఈవెన్ ప్రజానాట్య మండలి బ్యాక్డ్రాప్తో వచ్చిన కళాకారులందరూ కూడా కమ్యూనిజాన్ని సపోర్ట్ చేసే డైలాగులు, నారాయణమూర్తి గారు తీసిన సినిమాలన్నీ అలాంటివే కదా. ఇప్పుడేమైందంటే పొలిటికల్ ప్రాపగాండా అంటే ఎవరికి వాళ్ళు తమ పార్టీనో తమ పార్టీ లక్ష్యాలనో లేకుంటే తమను హైలైట్ చేసుకోవడానికో పొలిటికల్ ప్రాపగాండాకు సినిమాలు తీయడం మొదలైంది. అది దాని నుంచి ఎవరు మినహాయింపు కాదు. బీజేపీకి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే వాళ్ళు చెప్పే దేశభక్తి, వాళ్ళు చెప్పే అదేమిటి మన ఇది ఉంది కదా సనాతన ధర్మము, వీటన్నిటికీ సినిమా అనేది పెద్ద బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ పొలిటికల్ ప్రాపగాండా అనేది బీజేపీకి ఉపయోగపడినంతగా కాంగ్రెస్కి ఉపయోగపడడం లేదు. కాంగ్రెస్కి ఏమిటంటే దాని ఎజెండా ఏమిటో దానికే తెలియదు. వీళ్ళకి ఏదో ఒక ఎజెండా ఉంది ఇది అని, వాళ్ళకి ఎజెండానే లేదు. కమ్యూనిస్టులకు ఒక ఎజెండా ఉంది. కమ్యూనిస్టులు బలహీనపడి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు కళారంగంలో వాళ్ళు చేసిన సర్వీసు సేవని ఎవరు మర్చిపోలేరు. సార్, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, సినిమాకి సంబంధించిన వ్యక్తి, సినిమా రంగాన్ని ఎప్పటి నుంచో పరిశీలిస్తున్న వ్యక్తి కదా. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఏదైనా ఒక సబ్జెక్టు అంటే దాంట్లో మార్చాలనుకుంటే మీరు రికమెండ్ చేసే దేన్ని రికమెండ్ చేస్తారు? దేన్ని రికమెండ్ అంటే సినిమాలు ఇది సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ అని ఏమీ లేదు. ఇదంతా ఏమిటంటే ఒక ఫార్ములా హిట్ అయితే దాని ఆధారంగా 20 సినిమాలు తీస్తారు. కాంతార హిట్ అయితే కాంతార లాంటి ఆధారంతో మనకి ఎన్ని సినిమాలు వచ్చాయి ఇప్పటికి? ఈ మధ్య కాలంలోనూ 8-10 సినిమాలు వచ్చాయి. ఈ పొలోమని దాని వెంట పరిగెత్తూ ఉంటారు. ఇప్పుడు ఏమిటంటే మనము మలయాళం సినిమాల వాళ్ళు విపరీతమైన నేటివిటీ, విపరీతమైన అంటే జనం మామూలు సమస్యలు, జనము విపరీతమైన సమస్యలతో ఉన్నారు. జనము బతకడానికి చాలా యుద్ధాలు చేస్తున్నారు. ఈరోజు మనకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమిటంటే మన కనీసము ఒకప్పుడు అన్నం కోసం యాచించేవాళ్ళు, ఇప్పుడు అన్నం కోసం యాచించే వాళ్ళు చాలా తక్కువ. అంటే ఎంతో కొంత తిండి దొరుకుతా ఉంది జనానికి, ఏదో ఒక పని దొరుకుతా ఉంది. అంటే నిరుద్యోగం అనేది ఒకప్పుడు ఒక నెలకు 1000 రూపాయలు సంపాదించుకోవడం కూడా కష్టమవుతున్న కాలం ఒకటి ఉండేది. ఇప్పుడేమిటంటే పిల్లలు కొంత చదువుకుంటే ఏదో ఒక పని అయితే దొరుకుతుంది. ఎక్కడో ఒక షాపులోనో లేదా ఒక క్యాబ్ డ్రైవర్గానో లేదా ఇంకోటి స్విగ్గీనో జొమాటో ఏదో ఒకటి దొరికి నీకు 10-20 వేల రూపాయలు అయితే వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏమిటంటే జనరేషన్స్ మారే కొద్దీ అంబిషన్స్ మారినాయి. బాగా బతకాలి అనే అంబిషన్ పెరిగినప్పుడు బాగా బతకడానికి చేస్తున్న పోరాటంలో చాలామంది బలైపోతున్నారు. తప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు లేదా గేమింగ్లు ఆడి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. సొసైటీ అంతా కూడా ఒక అపనమ్మకమైన విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఈ సొసైటీలో ఉన్నదాన్ని సినిమాల్లోకి కథల్లాగా తీసుకుని వస్తే డెఫినెట్గా ఆడతాయి, కానీ నీకు అంత డెడికేషన్ ఉండాలా, నీకు అంత పరిశీలన ఉండాలా. మలయాళంలో ఆడుతున్నాయి, మనం ఎందుకు ఆడడం లేదంటే నువ్వు ఎక్కడ పరిశీలిస్తున్నావు? నీకు అంత డెడికేషన్ ఎక్కడుంది? ఊరికే ఏదో ఇప్పటికీ ఫార్ములా, హీరో ఎంట్రీ, హీరోయిన్ లవ్ ట్రాక్, 2 ఫైటింగ్లు ఫార్ములాతో చాలా మంది సినిమాలు తీస్తున్నారు. అట్లా సినిమాలు తీసే వాళ్ళందరూ ఇంకొక 4-5 ఏళ్ళకి ఎవరు ఉండరు. కొత్తది ఏదో వస్తూ ఉంది. ఆ కొత్తది ఏమిటి అనేదే ఇప్పుడు ఓటీటీ వచ్చినప్పుడు ఏమనుకున్నారు, మనకి ఎక్స్ట్రా డబ్బులు అనుకున్నారు. ఉన్న డబ్బులు లాక్కొని పోతుందని తెలియదు వీళ్ళకి. ఓటీటీ అయిపోయాయి, రీల్స్ అయిపోయాయి, షార్ట్స్ అయిపోయాయి, మైక్రో వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి. ఈ కొత్త దాంట్లో సినిమా అనేదానికి ముందు పెద్ద ప్రాధాన్యం ఉండే అవకాశం లేదు. ఒక 4-5 ఏళ్ళకే థియేటర్లకు జనం పోవడం బాగా తగ్గిపోవచ్చు. పెద్ద సినిమాలు వచ్చి 1000 కోట్లు 2000 కోట్ల బడ్జెట్లు వస్తే తప్ప జనం చూడని పరిస్థితి రావచ్చు. ఇంకోటి సార్, ఈ మధ్య అంటే స్వాతంత్రము, దేశభక్తి అంటే ఆగస్ట్ 15కు స్టేటస్లు పెట్టుకోవడం, రీల్స్ చేయడం, ఇది చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. నిజంగా మన దేశ స్వాతంత్రాన్ని రావడానికి వెనక జరిగిన కృషి కానీ, ఆ పోరాటం కానీ, ఆ స్ఫూర్తిని కానీ చాలామంది
తెలుసుకోకుండా కేవలం దాన్ని ఒక ఏమంటారు వినోదంగా ఆ రోజు 2 రోజులు మారుస్తున్నారనే విమర్శ కూడా బాగా ఈ మధ్య ఎక్కువైంది. సో ఈ యువతరంలో ఈ తరహా వైఖరి పెరగడానికి కారణం ఏమంటారు? అంటే దేశం కోసము మనం ఎమోషన్ ఫీల్ కావడం వేరు, మనం పని చేయడం వేరు. ఇప్పుడు నువ్వు చెప్పే స్టేటస్ పెట్టుకునే వాళ్ళందరినీ ఒక 6 నెలలు సైన్యంలో పోయి పనిచేసిరా మనం ఎంతమంది ముందుకు వస్తారో చూద్దాం. అవును, 10 మందిలో ఒక్కడు కూడా రాడు. కూడా ఇయ్యరు లేచి. 10 మందిలో ఒక్కడు కూడా రాడు. అదే యుద్ధంలో కాలు పోగొట్టుకున్న సైనికుడు వస్తే సీటు కూడా ఇవ్వరు. అవును. కాబట్టి మనం దేశభక్తి అంటే ఏంటి, మనం దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామా, ఎక్కడ ఉన్నాము, అది కదా పాయింట్. ఒకవేళ ఎన్లిస్ట్మెంట్ అనేది పెట్టారనుకోండి, ఈ దేశంలో 18 ఏళ్ల యువకుడు ప్రతివాడు సంవత్సర కాలం సైన్యంలో పనిచేయాలని పెట్టారనుకోండి, అసలు ఎంతమంది వ్యతిరేకిస్తారో చూడండి దాన్ని. ఒకవేళ అటువంటి నిబంధన రూల్ ఏదైనా పొలిటీషియన్ పిల్లలు అందరూ పొలిటీషియన్ పిల్లలు ఎవరు సైన్యంలో లేరు. మీరు కావాలంటే ఒక 4 పేర్లు అందరూ విదేశాల్లో చదువుకుంటారు చెప్పండి. లేరు. రాజకీయ నాయకులు, ఈ దేశభక్తి సినిమాలు తీస్తున్న వాళ్ళు, స్వాతంత్రం అని స్టేటస్లు పెట్టేవాళ్ళు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ జనరేషన్, వాళ్ళ ఖాందాన్లో ఎంతమంది సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో చెప్పండి. అంటే దేశం కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడమే కదా దేశభక్తి. అంత దేశభక్తి ఎంతమందిలో ఉంది అది చెప్పచ్చు నాకు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సినిమా.